అంటే అది ఊరు ఎక్స్టెన్షన్ అయింది. బీసీ కాలనీ ఎస్సీ కాలనీ మీద కరెంట్ లైన్ ఉంది. అది చాలా ఇబ్బంది ఉంది. అది ఎమ్మెల్యే దృష్టికి చాలా పోయింది. వాళ్ళ సీఎండీతో మాట్లాడినాడు. అదంతా ప్రభువులో ఉంది. దాన్ని అతి త్వరలో మన ఊర్లో ఫస్ట్ చేసే పనే అది. దీని తర్వాత మనం లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రజలకు మనం ₹1 కూడా భారం కాకుండా మన ఎమ్మెల్యే గారి ఆలోచనతో, మాకు కూడా రాలేదు ఆలోచన, ఎమ్మెల్యే గారికే వచ్చింది. మనం ప్రజల నుంచి కరెంటు బిల్లులకు దేనికి ₹1 వసూలు చేయకుండా దానికి సోలార్ ప్యానెల్స్ చేపించి దాని నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మీ అందరికీ, మన గ్రామ ప్రజలందరికీ ఉచితంగా నీళ్ళు ఇవ్వమని చెప్పాడు. అదే రైతు అంటే రైతు కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి భూపాల్ రెడ్డి నాకు ఆలోచన వచ్చింది. మీ క్యాండిడేట్ ఉంది, 5 సంవత్సరాలు ఒకసారి ఎమ్మెల్యే ఉంది కదా, మన ఊరు ముఖం చూసిందా ఒకసారి? మళ్ళీ మీరు వచ్చి ఆమె తరఫున ఆమెకి ఏం చెప్తాడు? ఎంత సౌమ్యరాలు, ఒక సర్పంచ్కి వచ్చేనే నెత్తి కళ్ళు వస్తాయంటారు. అందరికంటే గర్విష్ఠమే నువ్వే మంచాలగట్లో. నువ్వు వచ్చి మళ్ళా సర్పంచ్ అయితేనే గర్విష్ఠులు అవుతారు అంటున్నా. నువ్వేనా చెప్పాల్సింది? నీకు ఎంత గర్వం ఉందో మన ఊర్లో అందరికీ తెలుసు. నువ్వు వచ్చి మళ్ళీ మా చరిత్రమ్మ చాలా సౌమ్యరాలు, ఇట్లాంటి ఆమె ఎవరు చూడలే అంటాడు. మా భూపాల్ రెడ్డి నన్ను చూడయా, మా ఊర్లో లక్ష్మణ్ అని ఒక పిల్లోడు వాడు ఎట్లున్నాడు అని మా గడపకు వచ్చినప్పుడు ఒకరోజు ఆయన అన్నమ్మడి తిరిగినాడు. ఎట్లున్నాడు లక్ష్మణ్ అని అడుగుతాడు. అదే మా భూపాల్ అన్న కలిసింది. నువ్వే నేను చరిత్రమ్మ గురించి చెప్తున్నావు. ఈ పిల్లోడు ఎట్లున్నాడు అని అడిగినాడు. అదే మా భూపాలన్న ఎంత మంచోడో. ఎప్పుడు అయినా ఫోన్ చేస్తే మీ మంచికన్నా వేరే కార్యక్రమాలు ఉంటాయేమో, 5 తర్వాతనో 6 తర్వాతనో, ఆయనకు మా అంత టైం లేదులే, 12 గంటల నుంచే ఉంటుంది ఆ టైము. అంత బిజీగా ఉంటాడు ఆయన. మా అన్నకి ఏముండదు. సోమవారం అయితే నీళ్ళు ఉడక తాడు. అదే ప్రజల కోసం కంటిన్యూగా అందుబాటులో ఉంటాడు. ఎవరైనా ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేసి రిప్లై చేసి చేస్తాడు. అది మా భూపాల్ రెడ్డి గురించి ఇన్నిసార్లు పాండ్యంలో నువ్వు పెద్ద సీనియర్ నాయకుడు కదా, నువ్వు అంతమందికి తెలుసుకోలేకుంటే నువ్వు మళ్ళీ ఎంతో పెద్ద నాయకులు, నాకు ఆడ తెలుసు ఈడ తెలుసు అంటావు. అండ్ ప్రజలారా నేను ఒకటే కోరుతున్నా, వాళ్ళ నోటికి వచ్చిన అబద్ధాలు చెప్తారు, నోటికి వచ్చిన మాటలు చెప్తారు. మనం మొత్తము పాండ్యం కాన్స్టిట్యున్సీ అంతా భూపాలన్నకు ఉందని తెలుసు. వీడికి వచ్చి గడాముల మండలం అంతా మైనస్ అయిందంటనే అని ప్రచారం చేస్తారు. ఓరొకరు మండలానికి పోయి గడాములంతా మైనస్ అయిందని ఆడ చెప్తారు. కల్లూరుకు పోయి ఓరొకరు మనకి ఫుల్ ఉంది అంటారు. నీకు ఆడ అన్ని నిల్లే ఉండేది. నువ్వు ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో, గతంలో వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో భూపాల్ రెడ్డి అన్న గెలవబోతున్నాడు. మన జగన్మోహన్ రెడ్డి అత్యధిక గెలవబోతున్నాడు. కాబట్టి మనందరినీ కోరేది ఒకటే, మనం మళ్ళీ ఇంతకంటే అభివృద్ధి ఎక్కువ చేసుకోవాలంటే దానికి మనమంతా కృషి చేయాలా. మనం ఈ 6 రోజులు 7 రోజులు మనం ఎక్కువగా కష్టపడి మన ఊరు నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలా. మనం మొత్తం పైన వచ్చేది జగన్మోహన్ రెడ్డి, మళ్ళా తర్వాత భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యి అగ్రికల్చర్ శాఖకు మంత్రిగా కాబోతున్నాడు మన అన్న. కాబట్టి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మనం అత్యధికంగా ఓట్లేసి 2 ఫ్యాన్ గుర్తుకు వేయించి మన అందరం గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై మల్లారెడ్డి. మధుసూదన్ గుప్తా గారు మాట్లాడుతున్నారు. కొంచెం మామకేయకూడదు.